very much. Thank you for your support as well. So yes, సినిమాని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్న రోజుల్లో మనకి మార్చ్ ఫైనల్గా ఎండ్ అయ్యి ఏప్రిల్ కూడా రావడం జరిగింది. సో మిడ్ నైట్ నుంచి సినిమా ఈటీవీ విన్లో చూడబోతున్నాము. ఒక్కసారి మీ మాటల్లో కూడా ఐ థింక్ టు స్టార్ట్ విత్ యువకాంత్ గారు. ఎస్ యువకాంత్ గారు ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ యువకాంత్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఈటీవీ విన్. ఈటీవీ విన్లో వచ్చే స్టోరీస్ అన్నీ నేను ప్రమోషన్ చేస్తూ ఉంటాను. This is an ad for a free class on data science. And here's why I think this is something that you shouldn't miss. The data science market is booming, growing at 26% every year. And by 2026, India alone has approximately 11 million roles that require. So please do watch streaming from midnight 12 o'clock. Thanks. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా గురించి చాలాసేపు మాట్లాడాలి, బట్ అంత టైం లేదు కాబట్టి తక్కువసేపే మాట్లాడదామండి. స్పీకర్ అంతా ఓకే. సో స్పీకర్లో సౌండ్ తేడా ఉండొచ్చు, బట్ రేపటి నుంచి చాలా సౌండ్ చేస్తుందండి ప్లాట్ఫామ్లో యూఫోరియా. థింగ్స్ అపార్ట్, సో ఫస్ట్ థింగ్ ఈటీవీ విన్లో మేము జాయిన్ అయిన అంటే ఫస్ట్ నుంచి మా ప్రయాణం మొదలైనప్పటి నుంచి చాలామంది అడిగారు బోల్డ్ కాంటెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయరు, బోల్డ్ కాంటెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయరని. ఒక విజువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసే కాంటెంట్ బోల్డ్ అయితే అది మాకొద్దు, ఒక వర్బల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసేదైనా మాకొద్దు. బట్ ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పేది బోల్డ్ అయితే, ఒక కాంటెంట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం బోల్డ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపులే యూఫోరియా. ఇట్ ఈస్ ద బోల్డెస్ట్ ఫిలిం దట్ యూ విల్ సీ ఇన్ ద లాస్ట్ 5 years దట్ ఐ పర్సనలీ కెన్ అష్యూర్ యూ ఆల్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో పిల్లల పేరెంట్స్కి అన్ని మాటల్లో చెప్పలేకపోవచ్చు, పేరెంట్స్ అన్ని మాటల్లో పిల్లలకు చెప్పలేకపోవచ్చు, బట్ వాళ్ళందరూ కలిసి సైలెన్స్లో మాట్లాడుకోవాలంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. ఆ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా యూఫోరియా. సో నాకు ఇప్పటికీ ఒక లంప్ అంటే అలా ఉండిపోయింది సార్ నాకు లంప్ అనేది ఒక త్రోట్లో చూసినప్పుడు. సెకండ్ హాఫ్లో భూమిక గారి సీక్వెన్స్ ఏదైతే ఉందో ట్రెమర్స్ వచ్చాయి. బికాజ్ అలాంటి ఇన్సిడెంట్స్ రియల్గా జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకొని కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో లాట్స్ టు టాక్, బట్ కీపింగ్ ఇట్ షార్ట్, గుణశేఖర్ గారిని ఇక్కడ అందరూ భారీ దర్శకులు అనుకుంటున్నారు. నాకున్న చిన్న అండర్స్టాండింగ్లో హీఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ డైరెక్టర్ ఎవర్. ఎందుకంటే సొగస్చూడతరమా సినిమాలో ఒక ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీస్, దీనివల్ల ఒక కపుల్లో ఏం జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రోజుకి రెలవెంటే, ఒక మ్యారేజ్ సిస్టమ్ ఉన్న రోజులు రెలవెంటే. అదేలాగా మనోహరం అనే సినిమాలో ఒక మిస్టేకన్ ఐడెంటిటీ మీద తీసుకున్న కాన్సెప్ట్ అయినా, మన రామాయణం కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైనికుడిలో టచ్ చేసిన కాన్సెప్ట్ కానీ, ఈవెన్ టిల్ టుడే యూఫోరియా కానీ. సార్ సినిమాలు చాలామంది చేస్తారు సార్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ లీవ్ అన్ ఇంపాక్ట్ అండ్ యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్ సార్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే సార్కి తెలియకపోవచ్చు, నేను ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ సార్. మాకు సేవ్ ద క్యాట్ అని ఒక పుస్తకం ఇచ్చి దాన్ని డైసెక్ట్ చేయమని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇస్తే మనకు తెలిసిన సినిమాలు ఏం లేదా అని ఒక 10 years బ్యాక్ ఒక సినిమాని డైసెక్ట్ చేస్తే ఆ పుస్తకం మాకు అర్థమైందండి. అదే మనోహరం. సో ఆ రోజు మీరు టచ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. అండ్ మీ ఏజ్ చెప్పాలని కాదు కానీ 34 years తర్వాత కూడా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారంటే యువర్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. సో మీ అందరిని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మేము ఏం సాధించలేదు, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది అని. ఎప్పుడన్నా లే బ్యాక్ అవుదాం అనుకున్నప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం సార్. చూడగానే మళ్ళీ వద్దురా మనం చాలా వెనకలు ఉన్నాం, ముందుకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ యూ హ్యావ్ ఇన్స్టిల్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ ఫైనలీ యూఫోరియా ఇవాళ నైట్ 12 o'clock నుంచి మన ఈటీవీ విన్లో రాబోతుందండి. ఇది వరకు చాలా గొప్ప సినిమాల్ని ఫస్ట్ అవార్డ్ ఫెస్టివల్స్కి పంపించి థియేటర్స్కి తీసుకొచ్చేవాళ్ళు. సో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఒక అవార్డ్ ఫంక్షన్ అండి, అక్కడ టాక్ జనరేట్ చేయడానికి. ఒరిజినల్ థియేట్రికల్ రిలీజ్ నైట్ 12 o'clock ఈటీవీ విన్లో జరుగుతుంది. 99 rupeesకి మాత్రమే. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడండి. వీ ఆల్ కెన్ అష్యూర్ యూ, ఖచ్చితంగా మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది అండ్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరే ఇవాళ గెస్ట్లు అందరూ. ఒక సినిమా బాగాలేకపోతే ఎంత చేయించి చండాడతారో, బాగుంటే ఎంత ఎంకరేజ్ చేస్తారో మీరే ఎగ్జాంపుల్. సో సార్ ప్రయత్నం అయిపోయింది, ఇప్పుడు మీ ప్రయత్నం మా ప్రయత్నం మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్బ్ నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఇప్పుడు డెఫినెట్లీ